ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఒక్కసారి మీ పక్కన్న వారు కూడా ఒకసారి వందనాలు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క సమాధానము, నెమ్మది మీ జీవితంలో ఉండును గాక. సమృద్ధి మీ కుటుంబంలో ఉండును గాక. నెమ్మది మీ కుటుంబంలో ఉండును గాక. ఈ మెసేజ్ వింటున్న వారు కూడా మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో వాక్య సందేశంలో వెళ్దాం. పరిశుద్ధమైన బైబిల్ని మనం తెరుద్దాం. 2 తెస్సలోనికలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యమున్న దేవుడు, నాతో అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడబోతున్నది మీరు తండ్రి, నేను కాదు. మిమ్మల్ని స్వరముతో మమ్మల్ని దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి. మీరు రాకడకు సిద్ధపరచండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి, లేవనెత్తండి. ప్రభా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిలువ చాటుని నన్ను మరుగుపరచండి, తద్వారా మీ నామం మహిమరావడానికి కృప చూపించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశము, దేవుడు నిన్ను కాపాడును. గాడ్ ప్రొటెక్ట్స్ యు. మూల వాక్యంలో మనం ధ్యానించాము. 2 తెస్సలోనిక రాసిన పత్రికలో 3వ అధ్యాయం 3వ వాక్యంలో, అయితే ప్రభు నమ్మదగినవాడు. నిజంగానే అండి, మన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను రక్షించేవాడు నమ్మదగినవాడు, నిన్ను కాపాడేవాడు నమ్మదగినవాడు, నీ స్థితిగతిని మార్చేవాడు నమ్మదగినవాడు, నీ పరిస్థితి నుంచి లేవనెత్తేవాడు నమ్మదగినవాడు. నీ కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చిన దేవుడు నమ్మదగినవాడు. కానీ ఈరోజు దేవుని బిడ్డలుగా పిలబడుతున్న చాలామంది దేవుని పట్ల ఎలాంటి నమ్మకంగా లేకుండా ఉంటున్న వారు కూడా ఉన్నారండి. నమ్మదగిన వాడు లేకపోతే గనుక మన పరిస్థితి ఏంటంట? మన దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఏ రీతిగా అయితే దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడో మనము కూడా నమ్మకంగా ఉండాలండి. ఈరోజు చాలామంది నమ్మకంగా లేరండి. దేవుడు మనతో అతి ముఖ్యంగా మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడాలని కోరుకుంటున్నాడు. నీ దగ్గరున్న డబ్బు నిన్ను కాపాడదు, నువ్వు కలిగిన బలము నిన్ను కాపాడదు, నువ్వు కలిగిన ఆస్తి అంతస్తులు నిన్ను కాపాడదు, నువ్వు కలిగిన పలుకుబడి నిన్ను కాపాడదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడే నిన్ను కాపాడగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ధనం ఉన్నదండి, బలం ఉంది, ఆస్తి అంతస్తులు ఉన్నది, కానీ వారిని కాపాడేవారు ఎవరు లేరు. ఎంత డబ్బులు ఖర్చు చేసినా కూడా చాలామంది మరణిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. నిజంగానే మనం చూసుకుంటే కనుక రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్న వారు అనేక మంది, భయంకరమైన ప్రమాదంలో చిక్కబడి ప్రాణాలు కోల్పోతున్న వారు చాలామంది. వారి దగ్గర డబ్బులు లేదంటారా? వారి దగ్గర బలం లేదంటారా? వారి దగ్గర ఆస్తి అంతస్తులు లేదంటారా? వారి దగ్గర పలుకుబడి లేదంటారా? మరి ఎందుకు మరణిస్తున్నారు అంటే, వారిని కాపాడేవారు లేరు కాబట్టి. కానీ మన దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుగురించి వాక్యంలో కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 4వ వాక్యంలో ఏం రాస్తుందంటే, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిజంగానేనండి, మన దేవుడు కునుకడు, నిద్రపోడు. కేవలం ఇజ్రాయేల్ పట్లనే కాదు, దేవుని నమ్ముతున్న ప్రతి ఒక్క బిడ్డల పట్ల దేవుడు ఏమంటున్నాడంటే, నేను కునుకను, నిద్రపోను. ఒకవేళ దేవుడు నిద్రపోతే గనక మన పరిస్థితి ఏంటంట చెప్పండి? ఎంత ప్రేమ కలిగిన వాడండి మన దేవుడు, ఎంత నమ్మకంగా ఉంటున్నాడండి మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగానే జరిగిన సంఘటన. ఆ వ్యక్తి ఎవరనంటే ఫ్రానీ స్లెక్. ఈయన
దేనికి పేరుకి చెందినవాడంటే హీఈస్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంట. ఈయన ఒక మ్యూజిక్ టీచర్, యూరోపియన్లో ఆయా ప్రాంతంలో ఉండే వ్యక్తి. ఆ దేశంలో ఈయన దేశాన్ని ఏ దేశంలో ఉన్నవాడి వ్యక్తి అని అంటే క్రోచియా అని చెప్పేసి ఒక దేశానికి చెందిన వ్యక్తి. ప్రపంచంలో హీఈస్ ద వరల్డ్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అని పిలబడతా ఉంటున్నాడు. ఎందుకు పిలబడుతున్నాడు అంటే ఈయన ద మ్యాన్ హూ ఎస్కేప్డ్ 7 deaths, అంటే 7 సార్లు మరణం నుంచి తప్పించబడ్డాడు. ఎలాగ తప్పించబడ్డాడు అని అంటే నిజంగానే నేను అంటున్నాను, ఇది దేవుని యొక్క కాపుదల అని నేను అంటున్నాను. ఎందుకనంటే చివరి స్థితిలో అంటే మరణ స్థితిలో నుంచి కూడా బయటకు వచ్చాడు అని అంటే అది నిజంగానే గొప్ప సంఘటనే కదా. నిజంగానే చూసుకుంటే ఒక్కసారి కాదు కానీ సుమారు 7 సార్లు. ఒక్కసారి ఏంటంటే ఆ 7 సార్లు ట్రైన్లో ప్రయాణం అవుతున్న సమయంలో చనిపోయేవాడు అక్కడ కాపాడబడ్డాడు, ఏరోప్లేన్లో అక్కడ కూడా కాపాడబడ్డాడు, రోడ్ యాక్సిడెంట్లో అక్కడ కాపాడబడిపోయాడు, కారులో వెళ్తున్న సమయంలో అక్కడ కాపాడబడిపోయాడు. నిజంగానే చూసుకుంటే కనుక ఇలాంటి వింతైన సంఘటన తన జీవితంలో జరిగింది. ఆ మరణ స్థితిలో వెళ్ళి బయటకు వచ్చిన ఈ వ్యక్తి చివరికి 8వ సారి ఏం జరిగిందనంటే ఈయన ఒక లాటరీ గెలవడం జరిగింది. దాంట్లో ఎన్నో మిలియన్స్ అంటూ పొందుకోవడము జరిగింది. నిజంగానే చూసుకుంటే ఇది కొంచెం వింతగా కనపడుతుందేమో కానీ దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు కాబట్టి ఆ ప్రతి పరిస్థితి నుంచి కూడా తప్పించబడతా ఉంటున్నాడు. వాక్యంలో ఏముందంటే కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 24వ వాక్యంలో చూడండి ఒకసారి. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నీలను పడినను లేవలేక ఉండడు. నిజంగానండి దేవుడు అతని చెయ్యి పట్టుకున్నాడు. దేవుడు మన దేవుడు ఒకవేళ మనల్ని చెయ్యి పట్టుకుంటే కనుక ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినా కూడా లేవనెత్తేవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేతురు కూడా అదే సముద్రంలో మునిగిపోతూ ఉన్న సమయంలో చెయ్యి చాపుతూ ఉంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించు అని అనగానే యేసు ప్రభు ముందుకొచ్చి ఒక చెయ్యి చాపి పేతుర్ని లేపాడు. నిజంగానేనండి ఈ మనిషి కూడా ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు తప్పించాడు. మనల్ని కాపాడేవాడు దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఒకవేళ డాడీ అనంటే ఒకవేళ మీ డాడీ అందుబాటులో ఉండడేమో, మమ్మీ అనంటే మీ మమ్మీ అందుబాటులో ఉండదేమో, కానీ అలాంటి స్థితిలో నువ్వు ఒకవేళ దేవునికి మొర్ర పెడితే గనక తప్పక ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాపాడేవాడు దేవుడు మాత్రమే. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనము నమ్మేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం చూసుకుంటే కనుక 2 విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు నీకు కాపుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు, కానీ దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్ గాడ్ దట్ హీ ఈజ్ అవర్ హెల్పర్. దేవుడు మనల్ని కాపాడేవాడు, ఆయన రక్షకుడు అని నువ్వు నమ్మేవాడుగా నువ్వు ఉండాలి. అందుగురించి వాక్యంలో ఏముందంటే కీర్తన గ్రంథము 121వ అధ్యాయం 7వ వాక్యం ఇంకా 8వ వాక్యంలో చూడండి ఒకసారి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కాపాడేవాడు మన దేవుడు మాత్రమేనండి. కాపాడేవాడు దేవుడు మాత్రమే. ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను కాపాడాడు, ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను రక్షించాడు. యు ఆర్ సేవ్డ్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ లక్. యు ఆర్ సేవ్డ్, ఇట్స్ బికాస్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. నువ్వు రక్షించబడ్డావు అనంటే అది ఏదో లక్ బట్టి కాదు, కానీ అనేకమైన రోడ్ ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడ్డావు, రక్షించబడ్డావు అనంటే
దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అలాగే ఆ వ్యక్తి కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఎన్ని ప్రమాదాలు వచ్చినా కూడా ఎలాంటి ప్రమాదంలో కూడా తన ప్రాణాన్ని కోల్పోకుండా, చనిపోకుండా బతికి ఉన్నాడు. అలాగే దేవుడు కూడా నీకు అనేకమైన ప్రమాదాల నుంచి లేవనెత్తాడు, అనేక ప్రమాదం నుంచి నిన్ను దేవుడు తప్పించాడు, అనేక భయంకరమైన ప్రమాదం నుంచి దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు అనంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందు గురించి దేవుడు నిన్ను అనేకమైన ప్రమాదం నుంచి తప్పించాడు. దేవుడు నిజంగానే నిన్ను కాపాడాలని కోరుకొంచున్నాడు. కానీ నువ్వేం చేయాలంటే దేవుణ్ణి నువ్వు నమ్మాలి. ముందు వాక్యంలో ఏముందంటే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు మనల్ని కాపాడాలని కోరుకున్నాడు, కానీ కాపాడేవాడు దేవుడిని నువ్వు నమ్మాలి. నేను ఇగో బైక్లో మంచిగా వెళ్తున్నాను కదా, హెల్మెట్ వేసుకుంటున్నాను కదా, సీట్ బెల్ట్ వేసుకుంటున్నా కదా, కొన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటున్నా కదా. నిజమే, సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవడము మంచిదే, హెల్మెట్ వేసుకోవడము లేదంటే జాగ్రత్తలు తీసుకోవడము మంచిదే. కానీ అతి ముఖ్యంగా దేవుణ్ణి నువ్వు నమ్మేవాడిగా ఉండాలి. ఏమని తెలుసా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నన్ను కాపాడుతాడు అని నువ్వు నమ్మేవాడిగా నువ్వు ఉండాలండి. కానీ ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్మట్లేదు. దేవుణ్ణి నమ్మకుండా వారు ఏమనుకుంటున్నానంటే, ఇదిగో కొన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నా కదా, ఈ జాగ్రత్తలు తీసుకోవడం బట్టి నేను బాగుంటాను, ఈ జాగ్రత్తలు తీసుకోవడం బట్టి నాకేమీ జరగదు అని అనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. గత కరోనా వైరస్లో జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఒక్క మాస్క్ కాదు, 2-3 మాస్కులు వేసినా కూడా కరోనా వైరస్ వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అనేకమైన సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నారు వారు, అయినా కూడా వారికి కరోనా వైరస్ రాకుండా ఉన్నదా? అనేక మందికి వచ్చింది కదా. వారి ఇంట్లో కూర్చున్న వారు కూడా బయటికి ఎక్కడ కూడా తిరగలేదు, అయినా కూడా కరోనా వైరస్ వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అనేక జాగ్రత్తలు తీసుకున్నారు వారు, కానీ అనేక జాగ్రత్తలు తీసుకున్నా కూడా వారికి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. కాపాడేవాడు దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. కాపాడే దేవుడిని నువ్వు నమ్మేవారుగా నువ్వు ఉండాలి. నిజంగానేనండి, మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం, ఎవరైనా సెలబ్రిటీ కానీ పెద్ద పెద్ద ఉన్న వ్యక్తులు, మనుషులు కానీ వారి చుట్టూరా సెక్యూరిటీ ఉంటారు. వీరి సెక్యూరిటీని ఎందుకు పెడతారు? సెక్యూరిటీని ఎందుకు పెడతారండి? వారు ప్రొటెక్షన్ కోసమే కదా, కాపాడడానికే కదా సెక్యూరిటీని పెడతారు. పోనీ సెక్యూరిటీ చేతుల్లో ఏముంటుంది? వారి దగ్గర అనేకమైన ఆయుధాలు కూడా ఉంటాయి. ఎందుకు ఉంటాయనంటే ఏమీ జరగకుండా కాపాడడానికి వారు పెట్టుకోండి. మరి నిజంగానే సెక్యూరిటీ పెట్టుకున్న ఆ మనిషి సెక్యూరిటీని నమ్మకపోతే ఉపయోగం ఏంటి? అలాగే కాపాడే దేవుణ్ణి నువ్వు నమ్మకపోతే ఉపయోగం ఏమీ లేదు. నన్ను కాపాడేవాడు నా దేవుడు, నన్ను కాపాడేవాడు నా కుటుంబస్తులు కాదు, నన్ను కాపాడేవాడు నా తండ్రి కాదు, నన్ను కాపాడే నా తల్లి కాదు, నాకు కాపాడేవాడు ఎవరు కాదు, కానీ నన్ను కాపాడేవాడు నా దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, ఆ పరిస్థితిలో నీ చుట్టూరు ఎవరు ఉంటారు, నువ్వు ఒంటరి స్థితిలో ఉంటావు. అలాంటి పరిస్థితిలో కాపాడే దేవుణ్ణి నువ్వు నమ్మేవాడిగా నువ్వు ఉండాలి. నువ్వు ఏ చోట అయితే పని చేస్తున్నావో, ఏ స్థలంలో అయితే నువ్వు ఉన్నావో, ఏ దేశంలో ఏ ప్రాంతంలో అయితే నువ్వు ఉంటావో, ఆ దేశంలో ఆ ప్రాంతంలో దేవుడు నన్ను కాపాడుతాడు, కాపాడేవాడు నా దేవుడు మాత్రమే అని నువ్వు దేవుణ్ణి నువ్వు నమ్మేవాడిగా ఉండాలి. కానీ నువ్వు పెట్టుకున్న చుట్టూరా సెక్యూరిటీ, ఎంత సెక్యూరిటీ ఉంటే ఎంత ఉపయోగం ఏముంది? కానీ కాపాడేవాడు దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది విర్రవీగుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. నా దగ్గర డబ్బు ఉన్నది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర పలుకుబడి ఉంది, నాకేమీ జరగదు, ఇవన్నీ నాకు సెక్యూరిటీగా ఉంది కాబట్టి నాకేమీ కాదు అని అనుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. కానీ డబ్బు నిన్ను కాపాడదు, నువ్వు కలిగిన ఏ సెక్యూరిటీ కూడా నిన్ను కాపాడదు, కానీ కాపాడేవాడు దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన అపాయం నుంచి తప్పించేవాడు దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అలాగే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వాక్యం, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువక నిన్ను ఎన్నడూ ఎడబాయడు, ఎన్నడూ విడిచిపెట్టాడంట. కొన్ని సందర్భం మన జీవితంలో వస్తాయి, నా వారు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సందర్భాలు తప్పక జీవితంలో వస్తాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందు గురించి నువ్వు ఎవరిని నమ్మాలి తెలుసా? దేవుణ్ణి నువ్వు నమ్మేవాడిగా ఉండాలి. ఏమని చెప్పాలి తెలుసా? ప్రభా, నేను నిన్ను నమ్ముతున్నాను తండ్రి, నన్ను కాపాడేవాడు నువ్వు ప్రభా. నా దగ్గరున్న ఆస్తి కాదు ప్రభా నన్ను కాపాడేది, నా దగ్గరున్న అంతస్తులు కాదు ప్రభా నన్ను కాపాడేది, నేను కలిగిన బలము నన్ను కాపాడదు ప్రభా, నేను కలిగిన పలుకుబడి నన్ను కాపాడదు ప్రభా, నా బంధువులను నన్ను కాపాడరు ప్రభా, కానీ కేవలం నువ్వే నన్ను కాపాడేవాడు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేవారుగా మనం ఉండాలని అతి ముఖ్యంగా మీతో నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో శ్రమల్లో ఉన్నప్పుడు, అలాంటి సమయంలో నువ్వు ఎవరిని నమ్మేవారుగా ఉండాలంట? దేవుణ్ణి మాత్రమే నమ్మేవారుగా ఉండాలి. దేవుడు ఏమన్నాడంటే, యూ కెన్ ట్రస్ట్ మీ ఎట్ ఎనీ టైం. ప్రతి పరిస్థితుల్లో, ఎలాంటి సమయంలో కూడా నువ్వు నన్ను నమ్మితే గనక నిన్ను సిగ్గుపడనీయను, నీ తల దించను. ఎందుకనంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు కాబట్టి. అలాగే మనం చూసుకుంటే గనక ఒక తల్లి తండ్రి పిల్లల పట్ల ఎలాంటి ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభా, నా పిల్లల్ని కాపాడేవారు మీరు తండ్రి, నా పిల్లల్ని మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నా ఈ ప్రస్తుత రోజుల్లో, ఎన్నో అపాయాల్లో చిక్కబడుతున్న యవనస్తులు పిల్లలు అనేక మంది ఉన్నారు. అలాంటి అపాయంలో చిక్కబడకుండా, అనేకమైన ప్రమాదంలో పడిపోకుండా, ఏ అపాయంలో వారు వెళ్ళిపోకుండా, ఎలాంటి నష్టాలు వారి జీవితంలో రాకుండా ఒక తల్లి తండ్రి ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభా, అలాంటి ప్రతి పరిస్థితుల నుంచి కాపాడేవాడు నువ్వు ఒక్కడివే కాబట్టి నా పిల్లల్ని చేతుల్లో పెడుతున్నాను, నా పిల్లల్ని కాపాడే దేవుడు మీరొక్కరే ప్రభా, నేను నమ్ముతున్నాను అని ఒక తల్లి తండ్రి ప్రార్థన చేసేవారుగా ఉండాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. అలాగే పిల్లలుగా ఉన్న మీరు కూడా ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభా, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నన్ను కాపాడేవాడు నువ్వు ఒక్కడివే తండ్రి. నిజంగానండి, అనేకమైన మోసాలు బయట జరుగుతూ ఉంటున్నాయి. అలాంటి మోసాలు మీ జీవితంలో రాకుండా ఉండాలి అనంటే, మీరు మోసపడకుండా ఉండాలి అనంటే, మీరు దేవునికి సహాయం కోరుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా నన్ను కాపాడు తండ్రి, నన్ను రక్షించు ప్రభా, అలాంటి పరిస్థితులను వెళ్ళినా నన్ను కాపాడే దేవుడు నువ్వే ప్రభా, నేను నమ్ముతున్నాను అని పిల్లలు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేవారుగా ఉండాలని అతి ముఖ్యంగా నీతో కోరుకుంటున్నాను. అలాగే రెండోది ఏంటంటే, దేవుడు నీకు కాపుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు, కానీ దేవుని మాటకు నువ్వు లోబడి ఉండాలి. దేవుడు నిన్ను కాపాడాలని కోరుకుంటున్నాడు. He want to protect you, but you have to be obedient to his words. దేవుడు నిన్ను కాపాడాలని కోరుకుంటున్నాడు, కానీ నువ్వేం చేయాలి తెలుసా? దేవుని మాటలకు నువ్వు లోబడేవారుగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని మాటలకు లోబడడానికి ఇష్టపడతలేని వారుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, అభివృద్ధి కావాలి, అన్నీ కావాలి, కానీ దేవునికి లోబడేవారు ఎంతమంది ఉన్నారు? దేవునికి లోబడకుండా అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు ఏమంటాడంటే, ముందు నువ్వు దేవునికి లోబడు, అప్పుడు దేవుడుని ప్రతి అవసరాల అక్కర్లు దేవుడు తప్పక తీరుస్తాడు, నీ ఆశలు దేవుడు తప్పక నెరవేరుస్తాడు, నీ హృదయవాంఛలు దేవుడు తప్పక తీరుస్తాడు, నెరవేరుస్తాడు. అందు గురించి ఏం చేయాలంట? దేవుడికి నువ్వు లోబడేవారుగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నిజంగానండి, అపవాది అయిన సాతాను మన యొద్ద నుంచి పారిపోవాలంటే నువ్వు ఎవరికి లోబడి ఉండాలంట? దేవునికి లోబడి ఉండాలంట. దేవునికి లోబడి ఉండడం అంటే ఆయన ఏదైతే చెప్తున్నాడో అది చెయ్యాలి.
ఆయన చెప్పిన మాటలు మనం చేసేవారుగా ఉంటే గనక అపవాది అయిన సాతాను మన దగ్గర నుంచి పారిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మనం లోబడేవారుగా ఉండాలి. నిజంగానే మనం చూసుకుంటే కనుక దేవునికి లోబడితే ఉపయోగం ఏంటి అసలు? చాలామంది ఏమంటారంటే దేవునికి లోబడమంటున్నారు కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? 4 ఉపయోగాలు మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. తర్వాత నేను ముగించేస్తాను. మొదటి ఏంటంటే, నువ్వు దేవుడికి లోబడితే గనక నువ్వు పిలిచినప్పుడు ఆయన పలుకుతాడు. నువ్వు పిలిచినప్పుడు ఆయన పలుకుతాడు. నువ్వు లోబడకపోతే, నువ్వు పిలిచినప్పుడు ఎవరు పలుకుతారు? దేవుడు పలకడు. దేవుడు పలకాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుని మాటలకు నువ్వు లోబడేవారుగా నువ్వు ఉండాలి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 15వ వాక్యంలో ఏముందో చూద్దాం ఒకసారి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపించదును, నీవు నన్ను మహిమపరచే. దేవుడు అనంట ఆపత్కాలము సమయంలో నువ్వు మొరపెట్టినప్పుడు అంట దేవుడు నిన్ను ఆపత్కాలం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. గాడ్ విల్ డెలివర్ యూ వెన్ యు కాల్ హిస్ నేమ్. దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. చాలా మంది ఏమంటారంటే, అయ్యా ప్రభా, నా భర్త మారట్లేదు ప్రభా, నా భార్య మారట్లేదు తండ్రి, నా పిల్లలు మారట్లేదు ప్రభా, నా జీవితంలో ఎలాంటి మార్పు నీ జీవితంలో చూడట్లేదు ప్రభా, ఎటు చూసిన కష్టాలు, ఎటు చూసిన శ్రమలే ప్రభా అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్న వారు చాలామంది ఉన్నారు. కానీ వారు నిజంగానే దేవునికి లోబడడానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ నువ్వు దేవునికి లోబడి ఇవన్నీ నువ్వు కోరుకుంటే కనుక తప్పక దేవుడు నీ మొర అనేది వింటాడు. నువ్వు పిలిచినప్పుడు తప్పక ఆయన పలుకుతాడు. పలకడం మాత్రమే కాదు, దేవుడు నిన్ను ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాడు, లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ భర్తని మారుస్తాడు, నీ భార్యని మారుస్తాడు, నీ పిల్లల్ని దేవుడు మారుస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ముందు దేవునికి లోబడేవారుగా నువ్వు ఉండాలి. అలాగే రెండోది ఏంటంటే, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించు. జ్ఞానము అని అంటే ఏంటి? వాక్యమే కదా. వాక్యములోనే ఉన్నది కదా జ్ఞానం. జ్ఞానం అని అంటే వాక్యమే కదా. అంటే నువ్వు జ్ఞానం అంటే వాక్యాన్ని విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడుతుందంట, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా ఉండాలండి. దేవుని వాక్యంని నువ్వు ప్రేమిస్తే గనక, దేవుని వాక్యంను నువ్వు ప్రేమిస్తే గనక ఆయన ఏం చేస్తాడంట? నిన్ను రక్షిస్తాడంట. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా నువ్వు ఉండాలండి. చాలామంది ఏం చేస్తారంటే, ఊర్లో ఉన్న వార్తలు వినమనంటే భలేగా కూర్చుని వింటారండి. వారి గురించి వీరి గురించి మాట్లాడమంటే భలేగా చెప్పుకొని విని పగపగలాడుతూ నవ్వుతూ ఉంటున్న వారు కూడా చాలామంది ఉన్నారండి. అదొక ఆనందం ఏంటో అర్థం కావట్లేదు. అది ఆనందం ఏం లేదు, పైశాచిక ఆనందం అంటారు దాన్ని. వారి గురించి వీరి గురించి చెప్పి ఆనందించేవారు, సంతోషించేవారు చాలామంది అయిపోయారు. దేవుని వాక్యాన్ని వినమంటే అయ్యి బాబా ఎంతసేపు, ఎంత తొందరగా ముగించేస్తారా అని చెప్పేసి అంటున్న వారు చాలామంది ఉన్నారండి. పాస్టర్ గారు ఎప్పుడు ముగించేస్తారా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు ఏం చేస్తారంటే, ఇంత తొందరగా అయిపోయిందా, ఇంకా కొంచెంసేపు ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తారండి. అలాంటి వారుగా ఉండేవారుగా ఉండాలి. రెండోది ఏంటంటే, నీకు ఏ హాని జరగకుండా నడిపిస్తాడు. ఏ హాని జరగకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇది రెండోది. అనేక మంది వారి జీవితంలో నడవడానికి ఇష్టపడుతున్నారు, ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కానీ అనేకమైన నష్టాలు, కష్టాలు మనకు ఎదురుగా ఉన్నా కూడా అవన్నీ మనకు ఏమీ జరగకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ హాని జరగకుండా నిన్ను నడిపిస్తాడు. మూడోది ఏంటంటే, సుఖనిద్ర అనుగ్రహిస్తాడు. సుఖనిద్ర అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 24వ వాక్యంలో చూడండి ఒకసారి. పండుకున్నప్పుడు నువ్వు భయపడవద్దు,
నువ్వు పరుండి సుఖముగా నిద్రించెదవు. నిజంగానండి, చాలామందికి నిద్ర కరువు అయిపోయింది. ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నా కూడా చాలామందికి నిద్ర లేకుండా ఉంటున్న వారు చాలామంది ఉన్నారు, తెలుసా మీకు? చాలామందికి అధికమైన ఆస్తి ఉండడం బట్టి, అధికమైన డబ్బు కలిగి ఉండడం బట్టి వారికి సరి అయిన నిద్రలు ఉండవు. సుఖముగా నిద్రపోలేని వారుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీకు ఒక మంచి నిద్ర దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని మాటలకు లోబడితే గనక. దేవుని మాటలకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో సుఖ నిద్ర దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, పెద్ద ఏదో కష్టమేంటి, నిద్రపోవడం పెద్ద విచిత్రం ఏంటి? నిద్రపోవాలంటే కూడా చాలామందికి ఇష్టము. నిద్రపోవాలంటే జస్ట్ బెడ్ మీద పడుకుంటే చాలండి, చాలామందికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. చాలామంది నిద్రపోకుండా ఉంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు. టాబ్లెట్ వేసుకున్నా కూడా నిద్ర వస్తుందండి చాలామందికి. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటంట? మరి దేవుడు అదే అంటున్నాడు, దేవుడు నీకు సుఖ నిద్ర. చాలామందికి నిద్రపోతారు కానీ ఏమంటారు, ఒక భయం ఉంటుంది. దొంగడు వచ్చేస్తాడేమో అని భయము, ఏదైనా వచ్చేసి ఎవరైనా వచ్చేసి చంపేస్తారేమో అనే భయము, కలిగి ఉన్న బంగారం దోచుకుని వెళ్ళిపోతారనే భయము, లేదంటే అనేక భయముతో అనేక మంది భయపడుతూ పడుకుంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు. సుఖ నిద్ర అంటే ఏ టెన్షన్ లేకుండా పడుకోవడం అండి. ఏ టెన్షన్ లేకుండా పడుకోవాలి అని అంటే అది ఎవరు అనుగ్రహిస్తాడు? దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. అది దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వేం చేయాలి? దేవుని మాటలకి నువ్వు లోబడేవారుగా నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వది చివరి చెప్పేసి నేను ముగించేస్తాను. తప్పించే మార్గము అనుగ్రహిస్తాడు. తప్పించే మార్గము అనుగ్రహిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. తప్పించుకొని మార్గము కలుగు చేయను. ఏమంటే తప్పించే మార్గం ఎవరు అనుగ్రహిస్తారు? దేవుడు మాత్రమే. ఒకవేళ శోధనలో తప్పించే మార్గము, దాని విషయాల గురించి నేను మాట్లాడతలేదు, కానీ ప్రతి విషయంలో తప్పించే మార్గము దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. అనేకమైన పరిస్థితుల్లో మనం చిక్కబడతాం. కొన్ని విషయాల్లో మనము చిక్కబడినప్పుడు అలాంటి పరిస్థితుల్లో తప్పించే మార్గము దేవుడు అనుగ్రహిస్తాడు. తప్పించేవాడు ఎవరండి? హూ కెన్ ఎస్కేప్ యూ? నిజంగా నువ్వు చూసుకుంటే ఇంతకుముందు ఒక వ్యక్తి గురించి నేను చెప్పి ఉన్నాను. ఆ వ్యక్తి జీవితంలో అనేకమైన ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు అని అంటే దేవుడే కదా తప్పించాడు. మరి అలాంటి తప్పించే మార్గము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసారి మనకు తెలియదండి ఎలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు ఉంటాయో, కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి కష్టాలు నష్టాలు ఉంటాయో మనకు తెలీదు. ఎలాంటి చోట మనకు స్కామ్ ఉంటుందో మనకు తెలీదు. ఎవరు మనల్ని మోసం చేస్తున్నారా, ఎక్కడ మనం నష్టపోతామా అని అలాంటి చోట మనకు తెలియదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీకు తప్పిస్తాడు. ఎందుకు తెలుసా? అలాంటి చోట ఒక ప్రమాదం ఉన్నది, నువ్వు వెళ్తే చిక్కబడతావు, నువ్వు నష్టపోతావు అని దేవుడికి తెలుసు. దేవుడు నమ్మదగిన వాడండి. నువ్వు కష్టపోవడము, నష్టపోవడము, లేదంటే శ్రమల్లో మునిగిపోవడము అనేది దేవుని చిత్తం ఏమాత్రం కాదు. అలాంటి పరిస్థితి నుంచే కదా దేవుడు నిన్ను లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామంది కష్టాల్లో, శ్రమల్లో నలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఉంటున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వారిని దేవుడు చూసి కనికరిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? అలాంటి వారిని చూసి దేవుడు కూడా బాధపడుతూ ఉంటున్నాడు. అయ్యో, నా బిడ్డలు ఎంతో కాలం నుంచి ఈ శ్రమల్లో చిక్కబడ్డారే, ఎంతో కాలం నుంచి ఈ కష్టాల్లో, ఈ నష్టాల్లో ఉన్నారే, అలాంటి వారిని నేను తప్పించాలి, అలాంటి వారిని నేను లేవనెత్తాలి, అలాంటి వారిని నేను బయటికి తీసుకుని రావాలని కూడా దేవుడు కూడా ఆలోచిస్తూ ఉంటున్నాడు. మనమే కాదు, మనం కోరుకుంటామేమంటే, ప్రభువా ఒక్కసారి నన్ను తప్పించవా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు కూడా అదే రీతిగా కనికరిస్తున్నాడు మనల్ని కూడా. ఎందుకు తెలుసా? అలాంటి పరిస్థితి నుంచి తప్పించబడాలి, లేవనెత్తాలని దేవుడు కూడా తెలుసు అండి. మన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తప్పించే మార్గము అనుగ్రహిస్తాడు. గాడ్ విల్ ఓపెన్ ఎ వే టు ఎస్కేప్.
ప్రతి మార్గం నుంచి దేవుడు తప్పించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఏంటంట, కాపుదల ఇచ్చేవాడు, మనల్ని కాపాడేవాడు. దేవుణ్ణి మనం ఏం చేయాలి? ముందు దేవుడు మనల్ని కాపాడాలని కోరుకుంటాడు, కానీ మన దేవుణ్ణి ముందు నమ్మాలి. అలాగే దేవుడికి మనము లోబడి ఉన్నప్పుడు తప్పక ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. శక్తి కలిగిన దేవా, స్తుతులకు పాత్రుడా, మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని కాపాడే దేవుడు మీరొక్కరే ప్రభా. యేసయ్యా, ఇదిగో ప్రభా, ఈరోజు మాతో తేటగా మీరు మాట్లాడి ఉన్నారు. ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు ప్రత్యేక రీతిగా దర్శించండి, బలపరచండి ప్రభా. బిడ్డలు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ పట్టణంలో నుంచే ప్రభా ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దర్శించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా, మీరు సెలవిస్తున్నారు తండ్రి, కాపాడేవారు మీరొక్కరే ప్రభా. ప్రభా యేసయ్యా, మీరు నమ్మదగిన వారు తండ్రి. ప్రభా యేసయ్యా, మీరు విడువక కునుకడు నిద్రపోరు తండ్రి. ప్రభా తండ్రి యేసయ్యా, మీరు రక్షించాలని కోరుకుంటున్నారు, కాపాడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడైనా ప్రభా బిడ్డల్ని నిన్ను నమ్మేవారిగా ప్రభా కృప చూపించండి. ఇప్పుడైనా ప్రభా నీకు లోబడేవారిగా కృప చూపించండి ప్రభా. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా యేసయ్యా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దర్శించండి. బిడ్డలు ఏ పరిస్థితులు ఉన్నారో ప్రతి పరిస్థితి నుంచి తప్పించండి, లేవనెత్తండి, ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేయండి, కాపాడండి ప్రభా. మీ కృప చూపించండి. ఇదిగో బిడ్డలు నిన్ను నమ్ముతుండగా బిడ్డల జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి. బలమైన ఆశ్చర్య కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ కృపా కనికరమే ప్రభా చూపించండి. మీకే స్తుతి స్తోత్రాలు. నిన్ను నమ్ముతున్నారు ప్రభా యేసయ్యా, వారి పరిస్థితులు మారుతాయని నిన్ను నమ్ముతున్నారు తండ్రి. వారి కష్టాల నుంచి లేవనెత్తుతారని మీరు నమ్ముతున్నారు తండ్రి. ప్రభా తండ్రి, వారి విశ్వాసం చొప్పున వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి. మీ కృప చూపించండి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా యేసయ్యా, ఈ ప్రార్థన మీరు ఆలకించిన విధానాన్ని బట్టి, సమాధానం అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.